నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ఈ రోజు నుంచి 2 రోజుల వరకు పెట్రోల్ బంక్ అని తెలియడంతో ప్రతి ఒక్కరు కూడా పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. అది కూడా ఎంత ఎత్తున ఉన్నారు అనేది ఇక్కడ మనకు చూస్తుంటే అర్థమైపోతూనే ఉంది. చాలా మంది బాటిల్లో కూడా నింపుకొని వెళ్తున్న దృశ్యాలు అన్ని కూడా ఇక్కడ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే అసలు ఎందుకు బంద్ ఏంటి అనేది లోపలికి వెళ్ళి ఒకసారి కనుక్కుందాం. వాళ్ళు చెప్పే సిచ్యువేషన్ లో కూడా లేరు నిజానికి, కాకపోతే ఒకసారి వెళ్ళి కనుక్కుందాం మనం. గొడవ పడుతున్న సన్నివేశాలను కూడా మీరు చూస్తూనే ఉన్నారు. వెనకాల మాకు పెట్రోల్ పోయండి, ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, ఉండి కూడా ఎందుకు లేదని చెప్తున్నారు అని చెప్పి ఇక్కడ పెట్రోల్ పోపించుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా గొడవ అయితే పడుతూ ఉన్నారు. రండి సార్, ఒక్కసారి మీరు చెప్తే మీరు వింటారు, ఆట వినట్లేదు సార్. వెనకాల తీసుకోండి సార్, స్టాక్ అయిపోయింది. స్టాక్ అది రాదన్నా, అది ఖాళీ అవుతేనే 2 గంటలు అవుతాయి ఖాళీ అవడానికి. స్టాక్ అయిపోయింది సార్. స్టాక్ అయిపోయిందని చెప్పినా కూడా ఎక్కడి వాహనాలు అక్కడే ఉన్నాయని చెప్పాలి. ఇక్కడ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి స్టాక్ అయిపోయింది వెళ్ళిపోమని చెప్పి ఇక్కడ వీళ్ళు చెప్తున్నప్పటికీ, యజమాన్యం చెప్తున్నప్పటికీ కూడా ఎవరు వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నారు. స్టాక్ ఉంది కానీ మీరే ఇవ్వట్లేదు అని చెప్పి ఇక్కడ కొంతమంది అంటున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ అండి, స్టాక్ ఉంది అంటున్నారు కదా, మీరు చూసారా? అది ట్యాంకర్ లోపలికి వస్తేనే ఇక్కడ ఫిల్ అవుతుంది, ఇక్కడ ఫిల్ అయితేనే మాకు పెట్రోల్ వస్తుంది. ఇలా సడన్ గా చెప్పారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు ఇంకో 1 అవర్ ముందు తెలిసింది ఈ విషయం. అసలు ఎందుకు 2 రోజులు బంద్ చేశారు అనేది ఏమైనా ఐడియా ఉందా మీకు? అదే ధర్నాలు చేస్తున్నారా, వాళ్ళకి స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి దాన్ని చేశారు. మనకైతే తెలియదు. అదే వాళ్ళకి ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచే ఇదంతా జరుగుతుంది. అదే మాకు ఇబ్బంది అవుతుంది మొత్తం. ఎట్లయినా పెట్రోల్ రేట్ ఎక్కువ ఉన్నాయి, ఇప్పటికీ పైసలు రావట్లేదు వాళ్ళకి, ఇంకా ఎక్కువ పెడుతున్నారు. మాకైతే అయితేలే మొత్తం 4 డేస్ బంద్ ఉందంటే ఇక మేము ఎట్లకెళ్ళి పోవాలి? ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది ఆఫీస్, ఎట్లకెళ్ళి పోవాలి? బండి ఒకటే మార్గం. బస్సులో అంటే ఆల్రెడీ ఫ్రీ బస్ అయ్యి ఆడవాళ్ళందరూ ఇరుక్కుంటున్నారు. ఆడవాళ్ళకే ప్లేస్ లేదు, ఇంకా మొబైల్కి ప్లేస్ ఉంటుంది, ఇంకా మా లెక్క స్టూడెంట్స్కి ప్లేస్ ఉంటుంది. ఇంకా మాకు పెట్రోల్ తక్కువ లేకపోతే మేము ఎట్లయినా దండాలు చేయము. ఇంకా ఇదే మీడియా ముందుకు వచ్చి చెప్పుకోవడమే అంత బాధ అంతా. మీకు ముందే తెలుసా అండి పెట్రోల్ బంద్ అని చెప్పి? తెలియదండి. ఎందుకు బంద్ చేశారు ఏమైనా ఐడియా ఉందా? లేదండి. ట్రక్ డ్రైవర్లు అందరూ కూడా ధర్నా చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు ఎన్డీసీసీ ఇప్పుడు ఎన్డీసీసీ వస్తున్నారండి పెట్రోల్ బంక్. ఇప్పుడు ఇక్కడ మరి స్టాక్ అయిపోయిందని చెప్పి బోర్డు కూడా పెట్టడం జరిగింది. దానితో మేమైతే చేయలేము కదండి. స్టాక్ అయిపోతే అసలు వచ్చేది లైన్ ఉండి స్టాకు, అదే దాని కోసం మేమైతే ఏం చేయలేము కదా. అందుకే పెట్రోల్ పట్టించుకుని వచ్చామండి. ఇప్పుడు మామూలుగా అంటే పెట్రోల్ లేని ఎవరు ఏం చేయలేము, ఎక్కడికి కూడా వెళ్ళలేము. అయితే ఇప్పుడు ఈ ధర్నా వల్ల మనకు చాలా లాస్ అంటారా? లాసే అండి, ఖచ్చితంగా లాసే వస్తుంది కదా. అసలు లాభం వచ్చేది పెట్రోల్ వల్లనే కదా. పెట్రోల్ బంద్ చేస్తే లాభం ఎక్కడ ఉండి వస్తుంది? సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ మీరు? బంజారాస్ నుంచి. పెట్రోల్ ఉండదు 2 రోజులు అని చెప్పి మీకు ఎలా తెలిసింది? మాకు పని చేసే కాడ చెప్పినాం, అందు గురించి తెలుసు. మరి ఇప్పుడు ఎలా ఇక్కడ స్టాక్ అయిపోయిందని చెప్తున్నారు కదా? స్టాక్ ఉంది ఆల్రెడీ ఆ బండ్లో. మరి వాళ్ళు చెప్తున్నారు, అలాగే బోర్డు కూడా పెట్టడం జరిగింది నో స్టాక్ అని. బోర్డు పెట్టేసి లోపల అయిపోయింది కానీ ఆడ లారీ నిలబడింది పెద్దది. జనాలు పోతే తిరగడానికి వస్తుంది అంటున్నారు. మరి చాలా మంది కూడా అంటే బండ్లలో కాకుండా బాటిల్స్ లో డబ్బాలలో కూడా తీసుకొని వెళ్తున్నారు, దానివల్ల అయిపోయింది అంటారా? లేదు, అందరు బండ్లలో ఎక్కువ వేసుకుంటున్నారు కదా, ట్యాంక్ ఫుల్ చేపించుకుంటున్నారు అందరు. కొందరు ఏమంటే అప్పుడప్పుడు లీటరు అట్లా వేసుకున్నట్టు ట్యాంక్ ఫుల్ చేపించుకుంటున్నారు అట్లా. మేడం మీకు ముందే తెలుసా అండి పెట్రోల్? సడన్ గా తెలిసింది కదా, ఇలా చేస్తే చాలా బ్యాడ్. అసలు నేను బంజారా హిల్స్ నుంచి వస్తున్నాను ఇక్కడ పెట్రోల్ కూడా. ఫస్ట్ బంజారా హిల్స్ లో వస్తే బంజారా హిల్స్ లో కూడా పెట్రోల్ లేదు, మళ్ళీ ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉంది. ఇలా సడన్ గా చెప్పడం వల్ల చాలా ఇబ్బంది అయింది. అవును, చాలా ఇబ్బంది. రోడ్ అంతా ట్రాఫిక్, ఎంతమంది లైన్ లో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా పెట్రోల్ లేదన్నాడు. ఎందుకు పెట్రోల్ 2 రోజులు బంద్ చేశారు ఏమైనా ఐడియా ఉందండి? అసలు నో ఐడియా, ఇది సడన్ న్యూస్ కదా, ఇది ఎలా తెలుస్తుంది? ఎవరికి ఎలాంటి ఐడియా లేదు. ట్రక్ డ్రైవర్లు అందరూ కూడా ధర్నా చేస్తున్నారు, సో దానికోసం అని చెప్పి ఇక్కడ 2 రోజులు ఎలాంటి ముందునే మెసేజ్ ఇవ్వాలి కదా, పబ్లిక్ అంతా కొంచెం అలర్ట్ ఉంటారు. ఎలాంటి న్యూస్ లేకుండా ఎలా ఇస్తారు అసలు? దిస్ ఇస్ టూ. ఇప్పుడు ఇక్కడ కూడా నో స్టాక్ అని చెప్పి అవును చెప్తున్నారు. ఇప్పుడు 2 అవర్స్ పడుతుంది అంట. 2 అవర్స్ అంటే ఎంత ట్రాఫిక్ జామ్ అవ్వాలి ఇప్పుడు? దీన్ని మీరు ఎలా స్పందిస్తున్నారు? ఇంకా స్పందించడానికి ఏముంటుంది, ముందే ఇన్ఫర్మేషన్ ఎలాంటిదని ఇస్తే కొంచెం జాగ్రత్త పడతారు. ఇలాంటి సడన్ న్యూస్లు అలా ఇవ్వద్దు దయచేసి. అదే చెప్పగలను. ఎందుకు చేస్తున్నారండి లారీ డ్రైవర్? లారీ డ్రైవర్ అంటే 10 లక్షల చాలం కట్టాలి అంట. 10 సంవత్సరం జైల్లో ఉండాలి అంట.
ఈ లారీ డ్రైవర్లు ఏం చేసినంటే మొత్తం మటరాలు చేసినాం, అందుకోసం ప్రాబ్లం వస్తుంది ఇది మనకి. మరి ఇప్పుడు పబ్లిక్ కి కూడా ఇలా సడన్ గా చెప్పడంతో వాళ్ళు కూడా ఎలా రియాక్ట్ అవుతుంది? ఇప్పుడు అది డ్రైవర్ ఉంటది, వాళ్ళ ఇష్టం, అది డ్రైవర్ ఇష్టం ఉంటది. ఇప్పుడు అక్కడ కూడా వెనకాల చూస్తున్నట్టయితే చాలా మంది కూడా అక్కడ గొడవ చేస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూనే ఉన్నాయి పెట్రోల్ కోసం. అన్న పెట్రోల్ బంద్ అనే విషయం మీకు తెలుసా? ఎప్పుడు తెలుసు? తెలియదు మేడం, మేము డ్యూటీలు చేసేటోళ్ళము. సడన్లీ చెప్పేస్తే బంకాలని ఎలా చేస్తారు అసలు? సడన్లీ చెప్పేసి వాళ్ళు ఇప్పుడు దానికి ఒక టైమింగ్ కూడా పెట్టలేదు, ఎందుకు స్ట్రైక్ కూడా రీజన్ తెలియదు. ఇప్పుడు మేము డ్యూటీలోకి వెళ్ళొచ్చినా వస్తే స్టాక్ అయిపోయిందని చెప్తున్నారు. ఇప్పుడు మేము బాధపడి బండ్లు దొబ్బుకుంటూ పోవాలి. ఇప్పుడు వాళ్ళు నో స్టాక్ బోర్డని పెట్టేస్తారు, లోపల ఉంటారు, మేము కదా ఇబ్బంది పడేది. ఇప్పుడు చెప్పాలి కదా రీజన్, ఒకరోజు ముందని చెప్తే మేము ఏదైనా బందోబస్తు చేసుకోగలుగుతాం కదా. ఇప్పుడు ఇక్కడ నో స్టాక్ అని చెప్పారు కదా, తర్వాత ఎలా అండి మరి? నో స్టాక్ అంటే ఇంకేం చేస్తాం, వెయిట్ చేస్తాము, వెయిట్ చేసినా వేస్ట్. ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు, పంపించేస్తారు. ఇప్పుడు మా ఇబ్బందులు మాకు ఉంటాయి. ఇప్పుడు సడన్లీ చెప్తే ఇబ్బందే కదా మాకు కూడా, అదే కదా చెప్పేది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా పెట్రోల్ అయిపోయింది, నో స్టాక్ అని చెప్పినప్పటికీ కూడా వీళ్ళందరూ ఇక్కడే వేచి ఉండడం జరుగుతుంది. అప్పటికి పెట్రోల్ బంక్ లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా నో స్టాక్ ఇక్కడ అయిపోయింది, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఎవ్వరు అసలు కదలకుండా అక్కడే ఉంటున్నారు. చాలా మంది అయితే బాటిల్ కూడా తీసుకొస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఇది ఎంతవరకు కొనసాగుతుంది ఏంటనేది తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే ఎవ్వరు కూడా నో స్టాక్ అని చెప్పినా కూడా ఇక్కడ నుంచి కదలలేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తూనే ఉందండి వెనకాల మీరు చూస్తున్నట్టయితే. అన్న మీకు తెలుసా పెట్రోల్ ముందే బంద్ చేస్తున్నారని ఏమన్నా? తెలియదు. మరి ఇప్పుడు సడన్ గా చెప్పారు కదా, ఎలా అండి? తెలియదు, ఎక్కడ ఫుల్ జనాభా ఉన్నాయి, ఏదైనా వెళ్తే పెట్రోల్ బంద్ అంటున్నారు అంతే. ఎందుకు బంద్ చేశారని ఏమో లారీ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు అని తెలిసింది. లారీలు బంద్ అవడం వల్ల దానివల్ల పెట్రోల్ ట్యాంక్ కూడా లారీలలో వస్తాయి కదా, అందువల్ల పెట్రోల్ పంపులు బంద్ వారంలో అని తెలిసింది అంతే. మరి ఇప్పుడు సడన్ గా చెప్పడంతో చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది, ఇక్కడ కూడా స్టాక్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతుంది? నెక్స్ట్ ఏం లేదు, బ్లాక్ లో దొరుకుతాం అనుకోవడం, లేకపోతే ట్యాంకర్ వచ్చేదాకా వెయిట్ చేయడం అంతే. मैडम कितना कोई चलो